శుభలేఖ ఎక్కడి నుంచి అన్నయ్యా? ఇదిగో భజంత్రీలు, ఆ మాత్రం తూతూ మేము వాయించగలం. కాస్త గట్టిగా వాయించండి. స్వయంగా పిలవకపోయినా మీరు మా అమ్మాయి పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. శుభలేఖలేసి వారం రోజులైంది. వీళ్ళ బండబడ పోస్టర్ స్ట్రైక్ కదా, అందుతుందో లేదని భయపడ్డా. కొంచెం కూర్చోండి, వస్తానయ్యా. నన్ను క్షమించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పని? మీ చెల్లెలేం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. ఏం నా చెల్లెల మెళ్ళలో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదనే నేను వదిలిపెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు. నీ పతివ్రత చెల్లెలికి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? నా చెల్లెలకి తప్పటడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్ర ఉంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బద్దలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గరకుండా బద్దలు కొడతాను. జాగ్రత్త.
నీ వెనక కొండంతండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్ళతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏడవకమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపరానికి పంపడం ఎలాగో తెలుసమ్మా. మన ప్రేమ విషయం మీ నాన్నతో చెప్పావా? చెప్పలేదు. ఏ ఒప్పుకోవడానికి భయమా? అదేం కాదు. నా సుఖం కోసం, నా సంతోషం కోసం మా నాన్న ఏమైనా చేస్తాడు. మ్మ్. నా ఇష్టమే మా నాన్న ఇష్టం. నా స్కూలే మా నాన్న స్కూలు. మ్మ్హ్మ్. మ్మ్. ఏంటనియా ఏడ్చావులే అది సరిగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నాను రా. అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే చేస్తాడు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. ఫీజులు తీస్తా. అయ్యారు అమ్మో అమ్మో వీడు వస్తున్నాడు. నా జుట్టు కత్తిరించినా కత్తిరిస్తాడు. ఓ నేను ఇప్పుడు నా చెవిలో పనికిరాని విషయాలను గుసగుసలాడి నా చెవులు చిల్లులు పొడి చేస్తాడు. రేయ్ నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పుకోరా. చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కుర్రోడ్తోటి పార్క్ లో మైనే ప్యారికియా. అమ్మయ్యా ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈడి దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. ఏంటమ్మా కారు పంపించేసి నడుచుకుంటూ వస్తున్నావు? రోజు కారులో వెళ్ళడం రావడం బోర్ డాడీ, అందుకే వాళ్ళు నడిచొస్తున్నా. అమ్మయ్యా అన్నయ్య ఈ కుర్రాడు పుట్టు అమ్మాయి పుస్తకంలో ఎందుకుందంట? ఏముంది, లవ్ డౌట్ లేదు. నా కూతుర్ని వల్లో వేసుకుని ఈయన్ని కాలు కాలు కీలు కీలు ఇరిసేయమని మనోళ్ళకి చెప్పు. వెళ్ళు. అరే ఎందుకు కొడతారు సార్? అబ్బా 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 అరే ఎందుకు కొడతారు చెప్పి కొట్టండి సార్. అన్నయ్య పీడే నా కాపురంలో నిప్పులు పోశాడు. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు కొట్టానో? తాజ్ మహల్ కి దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుల్లా నటించకు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. చెప్పరా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేను నిరుద్యోగిని. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను.